హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి మన ఛానల్ అయితే కామెంట్ చేయడం జరిగింది అజయ్ కుమార్ అని చెప్పేసి. సో మన ఛానల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క కామెంట్లు మనం చదవడానికి అయితే పాసిబిలిటీ లేదు. సో ప్రధానంగా మనం రికవర్ చేసుకున్నాక ఆ కామెంట్లు అయితే చూడడం జరిగింది. సో వాళ్ళు వారి యొక్క సదరం ఐడి నెంబర్ అనేది పోగొట్టుకోవడం జరిగింది. ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో వారి కోసం అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో గ్రామ ఓటర్ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ తెలుసుకోవచ్చండి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా. అలాగే ఇప్పుడు మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి సదరం అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో మన ఛానల్ లేకపోవడం వల్ల వీడియోని పోస్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్గా మనకి సదరం స్లాట్స్ సంబంధించి బుకింగ్ అనేది ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయా, లేదంటే ఏ జిల్లాకి ఎండినా అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అండి. సో ఇప్పుడు ఎవరైతే కామెంట్ అడిగారో అజయ్ కుమార్ అని చెప్పేసి అతని కోసం నేను వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాట్సాప్ సంబంధించి వీడియోని కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా డౌట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వండి. సో ప్రధానంగా ఇప్పుడు మనకు గ్రామ ఓటర్ సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్కషన్ వారి యొక్క లాగిన్ ఉందో వాళ్ళ లాగిన్లో మీకు చూపించడం జరుగుతుందండి. మీకు ఏమైనా సదరం సర్టిఫికేట్ కానీ అలాగే సదరం ఐడి నెంబర్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు నేను ఎవరైతే గ్రామ ఓటర్ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ సార్ కానీ మేడం కానీ ఎవరు వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకు సదరం సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి లాస్ట్లో సదరం సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయండి. సదరం బుకింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అలాగే సదరం సర్టిఫికేట్ ఫ్రంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్లాట్ బుకింగ్ సదరం అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఫస్ట్ ఆప్షన్ మీద. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, గ్రామ ఓటర్ సచివాలయం అని చెప్పేసి. ఇక్కడ ఎవరికైతే మనం సదరం అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సో ఒక టిక్ బాక్స్ ఇచ్చి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ జనరల్ లాగా ఉండేదని చెప్పి సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి, బాగా గమనించండి. జనరల్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్. సో జనరల్ అనేది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ జనరల్ ద్వారా చేసుకొని సంబంధిత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ డేట్ అయితే మీకు వస్తుందో ఆ డేట్ సంబంధించి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోయినా కూడా మరుసటి రోజు కానీ లేకుంటే 1 వీక్ లోపల కానీ అక్కడ వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అవ్వకుంటే మళ్ళీ అప్పీల్ 1, అప్పీల్ 2లో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్ కేసు మీరు జనరల్లో వెళ్ళి ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఏమైనా సమ్ కారణాల చేత ఆపిపోయిందంటే కన్నా మళ్ళీ మీరు అప్పీల్ 1, అప్పీల్ 2లో ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్లో మీరు చేసుకోవచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కొత్తగా అప్లై చేస్తున్న జనరల్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసిన వెంటనే ఇదివరకే సదరం ఐడి నెంబర్ ఉంటే కన్నా ఈ విధంగా చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ సో అసెస్మెంట్ ఆల్రెడీ డన్ అండ్ సర్టిఫికేట్ జనరేట్ ఆఫ్ ది గివెన్ ఆధార్ నెంబర్ విత్ సదరం ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు సదరం ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఐడి నెంబర్ న్యూ సర్టిఫికేట్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క ఐడి నెంబర్ అని తెలుసుకోవచ్చు అండి. సో ఈ విధంగా అయితే మీరు తెలుసుకోండి. ఇప్పుడు మనము ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందామండి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఎగ్జాంపుల్గా నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఎగ్జాంపుల్గా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వెయిటింగ్ లిస్ట్లో ఏమున్నాయని చెప్పేసి. సో ఇక్కడ మనం జనరేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొకసారి చెప్తున్నా అండి, జనరల్ ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు జనరల్ అప్లై చేసేవాళ్ళు, కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళకపోతే కన్నా మీకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇదైతే గమనించండి, ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను. సో ఇక్కడ నేను జనరల్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి గో మీద క్లిక్ చేస్తున్నాను. సో గో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, లేకుంటే మీరు చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం ఉంది. సో ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి దాదాపుగా అన్ని వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క జిల్లా సంబంధించి అల్లూరు సీతారామరాజు కావచ్చు, సో ప్రతి ఒక్క జిల్లాలో మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్టులే ఉన్నాయి. సో చూడండి ఇక్కడ మనకి వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. సో హియరింగ్ సంబంధించి ఏం లేవండి ఇక్కడ మనకి. సో లైసెన్స్ సంబంధించి ఏం లేవు. సో ఇక్కడ వర్చువల్ సంబంధించి మనకి ఇక్కడ ఏం లేవు. సో అన్ని వెయిటింగ్ లిస్టులు అయితే ఉన్నాయి ప్రతి జిల్లాలో. సో కొన్ని జిల్లాలో మటుకు కొన్ని ఓపెన్లో ఉన్నాయి. సో మీరు వెయిటింగ్ లిస్టులో ఉన్న కూడా చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. సో అన్ని జిల్లాలో మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కదా మీకు 4 నెలలకు హాస్పిటల్కి రావాలని చెప్పేసి మెసేజ్ అయితే వస్తాయి. సో చూడండి ఇప్పుడు ప్రజెంట్గా మనం అన్ని జిల్లాలు అయితే చెక్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అని ఓపెన్ అవడం జరుగుతుంది. వారి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంది. సో చాలామంది కూడా అడుగుతున్నారు రేషన్ కార్డు కావాలని చెప్పి. ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అడుగుతుందండి. సో ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మనకి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్గా నేను నంద్యాల డిస్టిక్ డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హాస్పిటల్స్ అయితే చూపిస్తాయండి. సో మీకు గవర్నమెంట్ హాస్పిటల్ బనగానపల్లెన, సో డోనా, ఆలగడ్డన, ఆత్మకూర అని చెప్పేసి మీరు ఏ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని సంబంధించి ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించి మొత్తం ఇక్కడ మనకి లిస్ట్ అయితే రావడం అవుతుంది. సో లోకోమోటరు, సో విజువల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి హియరింగ్ సంబంధించి అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మీరు పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో సదరం సంబంధించి ప్రజెంట్గా అయితే అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఏం ప్రాబ్లం లేదండి, చేసుకోండి. చేసుకున్న తర్వాత 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ మీరు హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే ఇది మనకి ఈ రోజే లాస్ట్ డేట్ అనేది ఏమి ఉండదు. సదరం సంబంధించి కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా సదరం ఐడి నెంబర్, ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలని మీరు అడిగిన కామెంట్కి అయితే సమాధానం దొరికింది అనుకుంటున్నాను. అలాగే చాలామంది సదరం సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని అని చెప్పేసి అడిగారు. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల మనకు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయండి. సో ఎక్కడ కూడా మనకి ఓపెన్లో లేవు. వెయిటింగ్ లిస్టులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రధానంగా ఇప్పుడు సదరం సంబంధించి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో మన ఛానల్ హ్యాక్ అవ్వడం వల్ల వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు అందుకోసం మీకోసమని వీడియో చేశానండి. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.